హలో అందరికీ! వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వండర్ వరల్డ్. ఈ వీడియోలో బియ్యపిండి వడియాలు ఎలా పెట్టాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక గ్లాసు బియ్యం, పావు గ్లాసు సగ్గుబియ్యం రాత్రంతా నానబెట్టాలి. సగ్గుబియ్యం ఇలా మెత్తగా నానాలి. ఇప్పుడు ఈ నానబెట్టిన బియ్యాన్ని, సగ్గుబియ్యాన్ని కలిపి గ్రైండ్ చేయాలి. సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండి ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. అందువల్ల బరువు తగ్గాలని అనుకునే వారికి ఒక మంచి దివ్యౌషధం అని చెప్పొచ్చు. సగ్గుబియ్యానికి వ్యాధులను నయం చేసే శక్తి మరియు తక్షణ శక్తి ఇచ్చే లక్షణాలు ఉండడం వలన సగ్గుబియ్యం ఆరోగ్యానికి చాలా మంచిది. సగ్గుబియ్యంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనత వంటి రక్తలోపం సమస్య ఉన్న వారికి కూడా చాలా మంచిది. అయితే పిండిని ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేయాలి. అది గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాక ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 5 గ్లాసుల నీళ్లు ఎసరు పోయాలి. అయితే ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో పావు గ్లాసు సగ్గు బియ్యం, 5 గ్లాసుల ఎసరు నీళ్లు తీసుకోవాలి. ఇందులో 2 టీ స్పూన్ల ఉప్పు వేయాలి. నీళ్లు మసలడం మొదలయ్యాక గ్రైండ్ చేసిన బియ్యం, సగ్గు బియ్యం మిశ్రమాన్ని ఎసరులో ఇలా కలుపుతూ పోయాలి. కలపకుండా పోస్తే ముద్దలు ముద్దలుగా అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి పలుకు పోయేంత వరకు ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చివరగా వాముని ఇలా నలిపి ఇందులో వేసి కలపాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత ఏదైనా ఒక పేపర్ పైన ఒకసారి తడి చేత్తో తుడిచి ఇలా చిన్న చిన్న వడియాల్లాగా పెట్టాలి. ఈ సంవత్సరం వడియాలు పెట్టడం స్టార్ట్ చేశారా? ఏమేమి వడియాలు పెట్టారు? లాస్ట్ ఇయర్ అంటే 2025లో సమ్మర్లో వర్షాలు పడ్డాయి. ఈసారి కూడా మార్చిలో వర్షాలు పడ్డాయి. ఏప్రిల్ మే ఎలా ఉంటుందో చూడాలి మరి. మీరెప్పుడైనా అటుకులతో వడియాలు పెట్టడం కానీ టేస్ట్ చేయడం కానీ చేశారా? పొద్దున్న పెట్టాము, సాయంత్రం అయ్యేసరికి ఒకవైపు ఎండిపోయాయి కూడా. మొత్తానికి పూర్తిగా తడిపోయి ఇలా అయ్యేంత వరకు ఎండబెట్టాలి. ఇప్పుడు ఇవి వేయించాక ఎలా వచ్చాయో చూద్దాం. అంతే, బియ్యం పిండితో వడియాలు రెడీ. ఈ ప్లేట్లో పక్కనున్నవి అటుకుల వడియాలు. ఈ వడియాలకి సంబంధించిన డీటెయిల్ రెసిపీ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. క్లిక్ చేసి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.